దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న ఆలయం రుద్రగౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం మురమళ్ళ. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు. వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్య కళ్యాణం జరిపిస్తారు. ఈ ఆలయం పూర్తి వివరాలు చూసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో చూశాక దీనిని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం మరవద్దు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గౌతమి తీర గ్రామమైన మురమలలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారట. అందుకనే ఈ ప్రాంతానికి మునిమండలి అని పేరు వచ్చిందని, కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి. ఈ గ్రామంలో ఉన్న శైవ క్షేత్రం ఓ చారిత్రక ప్రదేశం. ఇక్కడే వీరభద్రుడికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఇంకొక విశేషం ఏమిటంటే, ఎవరైతే తమ జన్మ నక్షత్రాన్ని అనుసరించి స్వామికి వివాహం జరిపిస్తే వారి మనస్సులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అంటే వివాహం కోరుకునే వారికి వివాహం కావడం, ఉద్యోగార్థులకు ఉద్యోగం దొరకడం, సంతానం కావాలనుకునే వారికి సంతానాన్ని పొందడం, విద్య, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి ఇలాంటి అభిష్టాలు తొందరగా నెరవేరుతాయని అంటారు. అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకుంటారు. స్వామివారికి దాదాపు 3 గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది. దీనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరొక విశేషం. శివరాత్రి మహోత్సవం సమయంలో మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవాలయం భక్తులతో ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో కిటకిటలాడుతుంది. దక్షయజ్ఞంలో పార్వతీదేవి అవమానింపబడడం, ఆత్మాహుతి చేసుకోవడం మనకు తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చేయమని పంపిస్తాడు. దక్షయజ్ఞ నాశనం అనంతరం వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేకతలను తగిలించి దక్షుని పునర్జీవుని కావించి ఆయనచే వేదోక్తంగా దక్షయజ్ఞం పూర్తి చేయించాడు. అయినప్పటికీ వీరభద్రుడు శాంతించడు. ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని, వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి కూడా వీరభద్రుడిని శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. త్రిమూర్తులు, దేవతలు అందరూ కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. జగన్మాత తన షోడశ కళలలో ఒక కళను భద్రకాళిని వీరభద్రుని శాంతింపచేయడానికి పంపిస్తుంది. అప్పుడు భద్రకాళి అమ్మవారు మురమళ్ళ దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కనిపిస్తుంది. దీంతో వీరభద్రుడు శాంతించాడు. వెంటనే అక్కడ ఉన్న దేవతలు, మునులు వారిరువురికి గాంధర్వ పద్ధతిన వివాహం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాలక్రమంలో ఈ ప్రాంతంలో వరదలు సంభవించడం, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో ఆలయం గోదావరి నదిలో మునిగిపోయింది.
కొమరగిరి వాస్తవ్యులు శైవులు వెలువలి శరభరాజు గారి స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి ఆలయ స్థితిని తెలిపి పునర్నిర్మాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. వెంటనే భక్తుల సహాయంతో శిథిలాలయంలో ఉన్న లింగమును బయటికి తీశారు. ఆలయంలో ఉన్న లింగమును గుణపములతో లేవనెత్తుటకు ప్రయత్నించగా గుణపముల దెబ్బకు లింగం పైభాగం నుండి నెత్తురు వచ్చింది. భక్తులు భయభ్రంతులై శ్రీ స్వామివారిని ప్రార్థించగా అశరీరవాణి సమీపమున గల పోలవరం గ్రామంలో శ్రీ భానేశ్వర స్వామివారి ఆలయమునకు చేతులపై తీసుకొని వెళ్ళవలసిందని, ఆ మార్గంలో అనుకూలంగా ఉన్న చోట నేను ఆగగలనని పలికింది. వెంటనే వారు ఆ మహాలింగమును చేతులపై తీసుకొస్తుండగా మురమల్ల గ్రామం దాటాక ఒక పవిత్ర స్థలం చేరేసరికి ఆ దివ్యలింగం మహాభారం వహించింది. భక్తులు ఆ భారాన్ని తట్టుకోలేక స్వామివారి ఆజ్ఞగా తలిచి అక్కడనే ఉంచి ఆలయము గోపురము నిర్మించి ప్రతిష్ఠ చేశారు. పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణం జరుపుతున్నారు. అంతేకాదు స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేగాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులు అనేకులు ప్రతినిత్యం విచ్చేస్తారని పురాణ కథనం. ఉగ్రరూపంలో ఉన్న వీరభద్రస్వామిని శాంతింపచేయడానికి విష్ణుమూర్తి నారసింహ రూపంలో ప్రయత్నించాడు. అది విఫలం కావడంతో ఆ లీలను ఇక్కడే వదిలి జగన్మాత సహకారం కోసం విష్ణుమూర్తితో సహా అందరూ దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అందుకే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు నారసింహస్వామి. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి కళ్యాణం సాయంత్రం పూట నిర్వహించడం. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం, వసతి సౌకర్యం ఉంది. వసతి కోసం ప్రైవేటు లాడ్జీలు కూడా ఉన్నాయి. మురమండ్ల వరకు ప్రయాణించలేని వారు మనీ ఆర్డర్ ద్వారా రుసుము చెల్లించి కళ్యాణం బుక్ చేసుకోవచ్చు. ఆలయంలోని పురోహితులు వారి కోసం దానిని నిర్వహించి ప్రసాదాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ఆలయంలో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో దర్శనమైన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవడం మర్చిపోవద్దు. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది.